ఎలా పండించగలరో, అది అందుబాటులోకి ఎలా వస్తుందో, ఎంత హెల్తీగా ఎలా పండించగలగాలి, ఎటువంటి సాయిల్స్ వాడాలి అన్న విషయాల గురించి మనతో తెలియజేయడానికి ఇప్పుడు ప్రొఫెసర్ గారైతే ఉన్నారు. సో, సార్‌ని అడిగి తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలనేటివి. సార్ ప్లీజ్. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో చిన్న స్థలంలో గూడా ఈ వీట్ గ్రాస్ మనం సాగు జేసుకోవచ్చు. నేను ఇప్పుడు సింపుల్‌గా ఎలా తయారు జేసుకోవాలో మీకు చెప్తాను. ఇప్పుడు మనకు అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. దాని తర్వాత ఇండివిడ్యువల్‌గా హౌసెస్ లేకపోతే విల్లాసు ఎక్కడైనా కొద్దిగా స్థలం ఉంటే మనం కేటాయించేసి దీన్ని మన ఇంట్లోనే మనం దీన్ని సాగు జేసుకోవచ్చు. దీనికి సింపుల్‌గా కొన్ని మెటీరియల్స్ మనం తీసుకోవడము, దాని తర్వాత ఎలా జేసుకోవాలా, ఇది ఒక 10 డేస్‌లో ఎలా తయారైపోతుందో మనం ఈ మనం ఇప్పుడు నేను సింపుల్‌గా జెప్తాను. ఫస్ట్ మనం ఏం జేయాలంటే ఇట్లా ప్లాస్టిక్ ట్రే. ఈ ప్లాస్టిక్ ట్రే మనకు లెంత్ ఏమో 30 సెంటీమీటర్స్ ఉండాలా, విడ్త్ ఏమో 20 సెంటీమీటర్స్ ఉండాలా. ఇది మనం ఏదైనా స్టాండర్డ్ ప్లాస్టిక్స్ మనకి ఎక్కడైనా బజార్‌లో అందుబాటులో మనకు మాల్స్‌లో గానీ, చైనా బజార్‌లో గానీ అందుతాయి. సో, ఈ ప్లాస్టిక్ ట్రే బరువు సుమారుగా 200 గ్రాములు ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ట్రే తెచ్చుకున్న తర్వాత మనకు ఇక్కడ డ్రైనేజ్ హోల్స్‌కు మనం చేసుకోవాలా. అంటే కింద మనం కొద్దిగా సన్నగా మనం ఈ రంధ్రాలు గనుక పెట్టుకుంటే, మనం ఎప్పుడైతే ఒకేళ నీళ్లు ఎక్కువ పడినా నీళ్లు నిలవ ఉండకూడదు కాబట్టి ఈ డ్రైన్స్‌లోంచి వెళ్ళిపోతుందనమాట. కాబట్టి మనం ఒక 5, 6 హోల్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది. దాని తర్వాత మనకు ఈ వీట్ గ్రాస్ మనం సాగు చేసుకోవాలంటే ఏమేమి మెటీరియల్స్ కావాలా? ఫస్ట్ ఏమంటే సీడ్ కావాలా. అంటే మన గోధుమల గింజలు కావాలా. ఈ గోధుమల గింజలు మన మార్కెట్‌లో అందుబాటులోనే ఉంటుంది. అంటే కొత్తగా స్టాక్ ఉండేది మనకు జెర్మినేషన్ బాగా వస్తుంది. అదే పాత స్టాకు కొద్దిగా ఉంటే వైబిలిటీ పోతుంది. జెర్మినేషన్ తక్కువైతుంది. కాబట్టి మనకు మార్కెట్‌లో కొత్తగా వచ్చిన వీటు మనం చూసేసి మంచి రకాన్ని గనుక తెచ్చుకుంటే దీంట్లో రకాలు ఏం లేదండి. వీటు ఉంటే చాలు. గోధుమ అనేది మనం గింజలు ఉంటే సరిపోతుంది. ఇది మనం ట్రేకు సుమారుగా 250 గ్రామ్స్ ఏస్తే సరిపోతుంది. అంటే పావు కేజీ. మనం తీసుకున్న తర్వాత ఇది మనం డ్రైవి. ఇది డ్రై సీ ఇది మనకు సీడ్ అనమాట. ఈ మాదిరిగా మనకు డ్రై వీట్ సీడ్స్ తీసుకోవాలా 250 గ్రామ్స్. ఇది తీసుకున్న తర్వాత మనం వాటర్‌లో సుమారుగా ఒక 3 లీటర్ల వాటర్‌లో మనం ఒక ఓవర్ నైట్ అంటే రాత్రి మనం దాన్ని నానబెట్టాలి. నానబెడితే ఈ గింజలు నీళ్ళని పీల్చుకుంటుందనమాట. పీల్చుకున్న తర్వాత మనకు ఉదయాన్నే మనం ఆ బకెట్ నుంచి ఆ నీళ్లు తీసేసి పారబోసేసి దీన్ని సీడ్‌ని మనం ఎక్కడైనా మనం గోనెపట్ట మీద మనం డ్రై చేసేస్తే కొద్దిగా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం మండి కట్టడం అంటారు. ఇది రైతుల భాషలో మనకు తెలుస్తుంది. వరి నారు ఎట్లయితే మనం చేస్తుంటామో మన గ్రామాల్లో మండి కట్టడం అంటుంటారు. ఒక గోనె పట్ట తీసుకొని దాన్ని టైట్‌గా మనం ఈ సీడ్‌ని గనక కట్టేస్తే దాంట్లో మనకు వేడి పుడుతుందనమాట. ఆ వేడి పుట్టిన తర్వాత జెర్మినేషన్ మనకు ముక్కు పగులుతుందంట. అంటుంటాం. కాబట్టి మాదిరిగా ఫస్ట్ మనకు అది మనకు ఆ జెర్మినేషన్ స్టార్ట్ అవుతుందనమాట. అవి తీసుకొచ్చేసి మనం ఇలాగ మెటీరియల్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు దీంట్లో కావాల్సింది సింపుల్‌గా మేమైతే 2 మెటీరియల్స్ ఓన్లీ ఆర్గానిక్ మెటీరియల్స్ చేస్తున్నాము. దీంట్లో ఏమంటే ముఖ్యంగా అంటే వర్మీ కంపోస్ట్ ఒకటి మనకు కావాలన్నమాట. మనకు దీంట్లో ముఖ్యంగా ఏం కావాలంటే వర్మీ కంపోస్టు, స్టెరిలైజ్డ్ కోకోపిట్ ఈ రెండిటినే వాడాలి. మనం దీంట్లో సాయిల్ కూడా వాడట్లేదు. ఇంతకుముందు సాయిల్ కూడా చెప్పేవాళ్ళం. ఇప్పుడు సాయిల్ కూడా అవాయిడ్ చేసాం. ఎందుకంటే కొన్ని డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి సాయిల్‌ని అవాయిడ్ చేసి ఎందుకంటే ఇక్కడ తక్కువ డ్యూరేషన్ ఓన్లీ 10 డేసే మనకు వీట్ గ్రాస్ మనం ఇది మెయింటైన్ చేస్తాం కాబట్టి ఈ 10 డేస్ కోసం మనం ఇన్పుట్స్ కూడా కాస్ట్ కూడా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రెడ్ సాయిల్ కూడా అవసరం లేదు. మనం సింపుల్‌గా మనకు మార్కెట్‌లో స్టెరిలైజ్డ్ కోకోపిట్ అని దొరుకుతుంది. అంటే కొబ్బరి పీచు పొట్టు అనమాట. ఈ మాదిరిగా స్టెరిలైజ్డ్ కోకోపిట్ అనేది మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. మనకు గార్డెన్స్ దాంట్లో గానీ, నర్సరీస్‌లో గానీ మనకు ఈ మాదిరిగా సీడ్స్, ఇన్పుట్స్ డీలర్స్ దగ్గర కూడా మనకు దొరుకుతుంది. ఈ మాదిరిగా సుమారుగా ఒక కిలో మనకు ఈ స్టెరిలైజ్డ్ వర్మీ కంపోస్ట్ వేసుకుంటే మనకు ఈ గింజలు మొలకొచ్చేదానికి ఆధారం అనమాట. ఇది కూడా తడిగా ఉన్నట్టుంది కోకోపీట్. తడిగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా డ్రై ఉండకూడదు కాబట్టి కొద్దిగా నార్మల్‌గా ఇది ఉంటుంది. అందుకని ఇవి వేసుకుంటే నీళ్లు పీల్చుకునే శక్తి బాగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ నల్లగా ఉండేదేమో వర్మి కంపోస్ట్. ఇది కూడా ఒక కిలో ఈ మాదిరిగా మనం లేయర్స్‌గా ఏసేసుకుంటే మనకు సరిపోతుందనమాట. ఇదొక కిలో, అదొక కిలో. అంటే 2 కిలోలే ఇక్కడ మనం రా మెటీరియల్స్‌గా వాడుతున్నాము ఇన్పుట్స్‌గా. ఈక్వల్ క్వాంటిటీ ఈ 2. వర్మి కంపోస్ట్ కూడా మనకు మార్కెట్‌లో మంచి క్వాలిటీది మనకు తెచ్చుకుంటే చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ 1 కిలో దీని మాదిరిగా పొరలుగా ఫస్ట్ ఈ కోకోపీట్ పౌడరు, దాని తర్వాత ఈ వర్మి కంపోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టిన సీడు ఏది గోధుమ సీడ్. చూడండి ఈ గోధుమ సీడ్‌లో ఆల్రెడీ మనకు ఈ జెర్మినేషన్ స్టార్ట్ అయింది. అవును. అది స్టార్ట్ అయింది. పగిలినట్టుంది. పగిలినట్టుంది. కాబట్టి మనం
కొంచెం అంటే ఇది విత్తనానికి దూరం ఏమన్నా ఉండాలి అంటారా? ఇట్లా మనము అంటే మనకు చేస్తుంటే మనకు అలవాటైపోతుంది కాబట్టి ముద్దగా ఒకే చోట కుప్పలు కుప్పలు వేయకుండా మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేస్తే మనకు చాలా బాగా యూనిఫామ్గా మనకు మొలక కనపడుతుంది. దగ్గరగా కాకుండా కొంచెం కొంచెం దూరంగా జస్ట్ ఇలా చిలకరించినట్టు వేయాలి. యూనిఫామ్గా సమాంతరంగా పడేటట్టు మనం చూసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ మనం ఈ సీడ్ని కవర్ చేసేదానికి కొద్దిగా కోకోపీట్ ఈ మాదిరిగా పైకి వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ కోకోపీట్ సీడ్స్ టైట్గా, ఆ తర్వాత మళ్ళీ వర్మీ కంపోస్ట్. అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ సీడ్ని కవర్ చేస్తున్నాము. ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇంతే సింపుల్గా మనం చాలా సింపుల్గా చేసుకున్నాం. ఇప్పుడు మనం వాటర్ దీంట్లో నీళ్లతో చిలకరించుకోవాలి. దీనిపైన వాటర్ చిలకరించి చూసుకుంటే మనకు అయిపోతుంది. అప్పుడు మనం సో ఇదేంటంటే డెలివరీ చేయడానికి అన్నమాట. సో ఇదేంటంటే డెలివరీ చేయడానికి ఇలా గ్రాస్ ని కట్ చేసిన తర్వాత ఇట్లా ప్యాక్ చేస్తారు. సమ్ గ్రామ్స్ అనేది తీసి ఇలా ప్యాక్ చేసి వాళ్ళకి డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. సో దీంతోనే వాళ్ళు జ్యూస్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే తాగడం జరుగుతుంది. సో చూసారు కదా, ఇలా చక్కగా మెజర్మెంట్ ఇలా చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వీళ్ళు ట్రాన్స్పోర్ట్స్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ నియర్ లో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే ఈ ర్యాపిడోస్ ఉన్నాయి కదా, సో దాని ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకు కూడా డెలివరబుల్ ఉందంట. సో ఒకసారి మీరు కూడా కాంటాక్ట్ అయ్యి ఇటువంటివి అయితే మీరు డెలివరబుల్ చేసుకోవచ్చు. ఒక ప్యాకెటే కాదు, మీకు ఎన్ని కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఒక ప్యాకెట్ లెంత్ అయితే ఇంత ఉంటుంది, సమ్ గ్రామ్స్ లో అన్నమాట. సో దాన్ని కూడా మనం ఒకసారి అడుగుదాం, ఎన్ని గ్రామ్స్ వస్తాయండి ఇవి? 250 గ్రామ్స్ ఇవి. ఒక ప్యాకెట్ 250 గ్రామ్స్. సో చూసారు కదా, ఇలా ఈక్వల్ గా ఇలా కట్ చేసుకుంటారు అనమాట మొత్తం గ్రాస్ ని. చూసారు ఎంత ఫ్రెష్ గా ఉందంటే, చాలా ఫ్రెష్ గా ఉంది గ్రాస్. సో ఇలా కట్ చేసిన గ్రాస్ ని క్వాంటిటీ ప్రకారం 250 గ్రామ్స్ తీసుకొని ఇలా ప్యాక్ చేయడం జరుగుతుంది. ఇలా ప్యాక్ చేసి చాలా సేఫ్టీగా అయితే పంపిస్తారు. ఇలాగ అన్ని ప్లాస్టిక్ ట్రేలో వేసిన తర్వాత మనం లేయర్గా చివరిగా మనకి ఏమంటే ఈ మాదిరిగా షవర్ ఉండేది మనకు వాటరింగ్తో ఇలా మనం ఇలాగా స్ప్రే చేసేస్తే కొద్దిగా నీళ్లు పీల్చుకుంటాయి కాబట్టి ఇంకా మనం ఎక్కువగా లేదు, అవసరం లేదు. జస్ట్ ఒక 2 minutes వాటర్తో కనుక చేపేస్తే మనకు ఈ వర్మీ కంపోస్ట్ ఈ కోకోపీట్ తడిసిపోతుంది అనమాట. అయిపోయి ఇప్పుడు మనం ఎలా సీడ్ వేయాలా, ఏమేమి మెటీరియల్ వేయాలా, ఒకదాని తర్వాత ఎట్లా వేయాలా మనం చూసుకున్నాం. దాని తర్వాత ఫైనల్గా నీళ్లు ఎట్లా వేయాలా. మనం నీళ్లు కూడా మంచిగా ఉండాలండి. మనకు ఈ బోర్ నీళ్లు ఎక్కువగా వాడుతుంటారు అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా. అంటే వాటర్ క్వాలిటీ కూడా బాగా ఉంటే మనకు జర్మినేషన్ బాగా ఉంటుంది. అంటే ఉప్పు నీళ్లు, సలైన్ వాటరు, ఇట్లా ఎక్కువ టీడీఎస్ ఉండే నీళ్ళు వేస్తే కూడా మంచిది కాదు. అందుకని మనకు వాటర్ మనం మంచి క్వాలిటీ అని తెలుస్తుంది కాబట్టి తెలుసుకొని దాని తర్వాత దీనికి వాడితే, ఎందుకంటే ఇక్కడ నర్సరీ అనేది చాలా లేత మొక్కలు కాబట్టి దీనికి వాటర్ క్వాలిటీ కూడా చాలా మంచి. వాటర్ క్వాలిటీని ఎలా తెలుసుకోవాలంటారు? వాటర్ క్వాలిటీ అంటే మనకు తెలిసిపోతుంది. మనకు ఇది సాల్ట్స్ ఇవన్నీ ఎక్కువగా మనకు కనుక చేరిపోతే అట్లాంటి వాటర్ మనం అవాయిడ్ చేయాలి. మనం చూడగానే మనం టేస్ట్ వైజ్ మనం తెలిసిపోతుంది. ఆ తర్వాత మనం ఒకసారి ఫిల్టర్ ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి అలాంటి ఏదన్నా కొన్ని చిన్న ఫిల్టర్ నీళ్లు ఉంటే కూడా మనం వాడుకుంటే మంచిది. ఇది బాగుంటుంది అనమాట. అంటే జర్మినేషన్ బాగా వచ్చేదానికి, మొక్కలు హెల్తీగా వచ్చేదానికి మంచి క్వాలిటీ వాటర్ వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇలా మనం మొలకలు ఇలా వేసిన తర్వాత, విత్తనాలు వేసిన తర్వాత అవి మొలకలు రావడానికి ఎన్ని రోజులు పడతాయి టైం? ఇది మనకు సెకండ్ డే నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. 1 day గ్యాప్. సెకండ్ స్టేజ్ మనకు ఇక్కడ ట్రేల్ ఉంది, మీకు చూపెడతాను. ఈ మాదిరిగా సెకండ్ డే తర్వాత మనకు థర్డ్ డే ఈ మాదిరిగా ఇంకా స్పీడ్గా పెరుగుతుంటాయి అనమాట. మనకు చూడండి ఇక్కడ పైకి వచ్చేసినాయి, చాలా గ్రీన్గా కనబడుతున్నాయి. ఇది థర్డ్ డే అనమాట. ఇంకా మనకు ఫోర్త్ డే ఈ మాదిరిగా ఉంటుంది. ఫోర్త్ డేకి ఇంత గ్రోత్ వచ్చేస్తుంది. ఎందుకంటే దాంట్లో మనకు మంచి ఎనర్జీగా దానికి సప్లై చేస్తాను వర్మీ కంపోస్ట్, కోకోపిట్. ఇంకా వాటరింగ్ అయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా మనం షవర్ చేసినట్టు వేసుకోవాలి. అంతేగాని మనం జగ్గుతో బాగా ఎక్కువగా చేయకూడదు, లైట్గా మనకు చేస్తే చాలు. ఎందుకంటే ఆ పల్సగా చేసిన వాటరే మనకి కోకోపిట్, ఈ వర్మీ కంపోస్ట్ నిలవ పెట్టుకుంటుంది. ఆ తర్వాత మనకు సరిపోతుంది. ఆ తర్వాత మనకు ఇది చూడండి, ఇది ఫిఫ్త్ డే అయిన తర్వాత ఇంకా మనకు ఎంత బాగా ఆకులు పైకి కనపడుతున్నాయి. ఇంకా దీని తర్వాత ఇంకా 2 days ఉంటే 7 days నుంచి మనం
స్టార్ట్ చేసుకోవచ్చు. 7 కటింగ్ డేస్, 8th డే, 9th డే లోపల మనం కంప్లీట్ చేసుకుంటే మనం సరిపోతుంది. 7th డే తర్వాత మనకి ఇప్పుడు ఇది వీట్ గ్రాస్ నర్సరీ తయారైపోయిందనమాట. అంటే సుమారుగా మనకు 3-4 ఆకులు వచ్చేస్తుంది. ఒక హైట్ మనకు 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు రెడీ. అంటే మనం ఎంత కావాలన్నా రోజుకు ఒక 20 ml గనుక మనం కట్ చేసుకుంటే ఒక మూలం నుంచి ఈ గ్రౌండ్ లెవెల్‌లో కట్ చేసుకుంటే అది మనకు 30 mlగా ఒక మనిషి మనం తాగేదానికి వీలైతుంది. తర్వాత 8th డే, 9th డే ఎట్టి పరిస్థితుల్లో 10 డేస్ మనం కంప్లీట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఆ తర్వాత గనక మనం ఉంచితే ఇది బాగా ముదురైపోయి దాని క్వాలిటీ తగ్గుతుందనమాట. కాబట్టి మనం చెప్పడం ఏమంటే 7th టు 9th డేస్ ఈ 3 రోజుల లోపల వాడితే మనకు క్వాలిటీ బాగుంటుంది. జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది. జ్యూస్ కూడా టేస్టీగా తీయగా ఉంటుంది. ఆ తర్వాత ఏమంటే ఆకులు కొద్దిగా ముదిరిపోతుంది కాబట్టి జ్యూస్ తగ్గుతుంది. దాని తర్వాత ఫైబర్ కంటెంట్ ఎక్కువైతుంది. అది మనం గమనించాలన్నమాట. రోజుకి 20 ml సరిపోతుందా సార్ ఈజీ మనిషికి? సరిపోతుంది. ఒకవేళ ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఏం కాదు. ఎక్కువ తీసుకున్నా ఎక్కువ ఏం ఏం కాదు. కాదు. ఆ! కానీ 20 ml ఈజ్ బెటర్. 20 గ్రామ్స్ మనం గ్రాస్ తీసుకుంటే మనకు 30 ml మనకు జ్యూస్ వస్తుంది. ఓకే. ఎందుకంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి 30 ml ఇనఫ్ అనమాట. ఇప్పుడు మనకు ఆతృతో పోయి 50 ml, 60 ml అదే 30 ml నెక్స్ట్ డే తాగండి. అందుకని మనం ఎంప్టీ స్టమక్‌తో 30 ml ఈజ్ రికమెండెడ్. అది సరిపోతుంది. కాబట్టి ఇది వీట్ గ్రాస్ తయారు చేసుకోవడం చాలా సింపుల్. ఒక గార్డెనింగ్‌గా, ఒక హ్యాబిట్‌గా చేసుకుంటే మనకు కాలక్షేపంగా ఉంటది. మనం దాంట్లో కేటాయించే సమయం చాలా తక్కువ. మనం అనుకుంటాం దీన్ని ఎక్కువగానే. మనకు ఉదయాన్నే మనకు ఒక 15 నిమిషాలు మనం దీనికోసం కేటాయిస్తే మనం ఇది చేసుకొని మనం జ్యూస్ తాగొచ్చు. లేకపోతే ఇప్పుడు ఏమంటే ఈ పరిస్థితులు ఏమంటే ఇప్పుడు పబ్లిక్ పార్క్స్‌లో కూడా అన్ని చోట్ల సిటీలో పబ్లిక్ పార్క్స్‌లో కూడా వీట్ గ్రాస్ జ్యూస్ ఫ్రెష్‌గా తయారు చేసేసి అక్కడే వాళ్ళు రూ. 40, రూ. 50 కూడా వసూలు చేసి మనం తీసుకుంటున్నాం. అదే మనం ఇంట్లో గనక చేసుకుంటే మనకు ఒక తృప్తి ఉంటుంది. మనం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో మనం చేసుకుందాం. మనం 24 గంటల సమయంలో మనం ఎంతో వేస్ట్ చేస్తుంటాము. మన ఆరోగ్యాని కోసము కొద్దిగా సమయం కేటాయించేసుకుంటే మనకు, మన ఫ్యామిలీ మెంబర్స్‌కు ఎంతో చాలా మంచిగుంటుంది. హెల్త్ మనకు చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. ఓకే. వీట్ గ్రాస్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా! సో, మరి వీట్ గ్రాస్ కట్ చేసిన తర్వాత ఈ బేస్ ఉంటది కదా సార్! అది ఇంకా వేస్ట్ అయినట్టేనా? ఇది కట్ చేసిన తర్వాత కూడా మనం చాలా దానిలకు మనం వాడొచ్చు. ఒకటేమంటే ఈ వీట్ గ్రాస్‌లో మనం కట్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా సీడ్ కొద్దిగా మిగిలి ఉంటుంది. కాబట్టి ఈ సీడ్‌ని ఏం చేస్తున్నామంటే పౌల్ట్రీ ఫీడ్‌గా వాడొచ్చు. మనం ఎక్కడైనా కోళ్ళు గనక మనకు పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటే వాళ్ళకు మనం సప్లై చేస్తున్నాము. వాళ్ళు ఇది తీసుకెళ్ళి కోళ్ళకేస్తే కోళ్ళేమో ఆ గింజలను తింటున్నాయి. ఆ తర్వాత ఈ కట్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఉంటుంది కాబట్టి ఈ క్యాటిల్ యానిమల్స్, మిల్క్ క్యాటిల్ యానిమల్స్ అంటే మనకు ముఖ్యంగా ఏమంటే బఫెలోస్, కౌస్, ఆవులు, గేదెలు లేకపోతే చిన్న జీవాలు, మేకలు, గొర్రెలు ఇవి కూడా తింటాయన్నమాట. ఎందుకంటే అది కూడా ఒక ఇది నర్సరీ మాదిరి ఉంటుంది కాబట్టి ఆ ఆకులు బాగుంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటాయి. కాబట్టి దీంట్లో వేస్టేజ్ ఏదేం లేదు. ఇదంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే ఈ లెఫ్ట్ ఓవర్ దాన్ని మళ్ళీ మనం వర్మి కంపోస్ట్‌గా చేసేసి మళ్ళీ మనం దాన్ని మంచిగా న్యూట్రిషియస్‌గా తయారు చేసి మళ్ళీ మనం గార్డెన్ ప్లాంట్స్, నర్సరీకు, లాన్స్‌కు ఇట్లా వేసుకున్నాము. అది మనం ట్రై చేసాము. దానివల్ల చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్. కాబట్టి దీంట్లో వేస్టేజ్ అనేది ఏం లేదు. ఎన్విరాన్మెంటల్లీ ఎకో ఫ్రెండ్లీ. అది అన్నమాట మనం గుర్తించాలి. ఇప్పుడు గ్రాస్ అయితే కట్ చేయడానికి 7 డేస్ పడుతుంది. 7 డేస్ నుంచి 9 డేస్ లోపల కట్ చేసుకోవచ్చు. మరి కట్ చేసిన తర్వాత దాన్ని ఎన్ని రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు? ఇది కట్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 3, 4 రోజుల వరకు మనం పెట్టుకోవచ్చు. దాని తర్వాత పసుపుగా అయిపోయి కొద్దిగా వాడిపోయేదాకా స్టేజ్ వస్తుంటుంది కాబట్టి మనకు 3, 4 డేస్ వరకు మనం పెట్టుకోవచ్చనమాట. అంటే మనం తీసుకెళ్ళిన తర్వాత ఈ మనం చేసిన తర్వాత ఈ ప్యాకెట్లు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు ఏమి ఎండిపోకుండా ఉంటది. దాని తర్వాత ఎక్కువ రోజులు గనుక ఉంటే క్రమేపీ అవి ఎండుతాయి. యెల్లో కలర్‌గా మారతాయి. దాన్ని బట్టి చూస్తుంటే అప్పుడు మనకు దీని క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు మనకు ఇవి వాడకూడదు. అదనమాట. ఇప్పుడు ఈ గ్రాస్ పెంచడానికి టెంపరేచర్ ఎంత వరకు ఉండాలి? ఏ కాలంలో ఇవి పెంచడానికి వీలుగా ఉంటాయి? దీనికి టెంపరేచర్ అనేది ఏది లేదమ్మా. ఎందుకంటే ఇది మన నార్మల్‌గా మనకు ఇండ్లలో ఇండోర్‌గా పెంచుకోవచ్చు. దాని తర్వాత పార్షియల్‌గా ఎక్కడైనా షేడ్‌గా చేసుకోవచ్చు. లేకపోతే ఉదయమే ఒక గంట మనకు ఇది సన్ రేడియేషన్ ఉందంటే కూడా మనకు సరిపోతుంది. అంటే గాని మనకు దీన్ని ఓపెన్‌గా 24 అవర్స్ బయట పెంచాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనకు ఇంట్లోనే ఇండోర్‌గా ఇప్పుడు మనం ఇక్కడ చూడండి మన యూనిట్ ఇండోర్‌లుగానే ఉంది. కాకపోతే వెంటిలేషన్ బాగా ఉంది. హైజీనిక్ పక్కన సరౌండింగ్స్ ఇయన్నీ ఉంటుంది. టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ మన మామూలుగా ఏమంటే ఏ కాలంలో అయినా టెంపరేచర్స్ 25, 35 డిగ్రీస్ వరకు కూడా మనకి ఏం లేదు. మనం చేసుకోవచ్చు. ఇందాక నేను వచ్చినప్పుడు ఒకటి ఇక్కడ విన్నాను సార్. ఒక మ్యూజిక్ అనేది ప్లే అవుతూ ఉంది. మరి ఆ మ్యూజిక్ ఎందుకు పెడుతున్నారు? మ్యూజిక్ అంటే హ్యూమిడిఫైయర్స్ అనే ఉంటదేమో. హ్యూమిడిఫైయర్స్ అంటే మనకు బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగా ఉంటుంది. ఈ హ్యూమిడిఫైయర్స్ మనకు కొద్దిగా ఎండాకాలంలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా మనకు ఆ వాటర్స్ ఫాగ్ మాదిరి ఉంటే
ఇంకా కొద్దిగా మనకు ఇవి ఫ్రెష్గా, దాని తర్వాత ఈ మొక్కలు నారు హెల్తీగా పెరిగేదానికి అవకాశం ఉంటుందని ఇప్పుడు ఈ మధ్యన హ్యూమిడిఫైర్స్ కూడా పెట్టి దీన్ని బాగా ఫేవరబుల్ కండిషన్స్గా మెయింటైన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం చేతనే మనం అది అరేంజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి చూసాను టెంపరేచర్ మీటర్ అని చెప్పి. మీరైతే నార్మల్ టెంపరేచర్‌లో కూడా పెరుగుతుంది అంటున్నారు. మరి ఆ టెంపరేచర్ మీటర్ ఎందుకంటారు? ఆ టెంపరేచర్ అంటే మనకు తెలుస్తుంది కదా! మనం ఎట్లా ఉంది ఇప్పుడు ఇది ఇది ఇండోర్‌కు, అవుట్‌డోర్‌కు టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఓపెన్ ఏరియాలో ఎళ్ళినప్పుడు టెంపరేచర్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఇంట్లో వచ్చినప్పుడు మనం టెంపరేచర్స్ అంటే అదే ల్యాబ్ టెంపరేచర్స్ అంటాము. ఇది మనం ఈ లోపల షేడ్‌కి వచ్చినప్పుడు టెంపరేచర్ ఒక 3, 4 డిగ్రీస్ తేడా ఉంటుంది. ఇప్పుడు చివరికైతే మనకు ఈ గ్రాస్ యొక్క బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం. ఎలా పెంచాలి? ఎలా ఇంట్లో నార్మల్ టెంపరేచర్‌లో పెంచాలి? ఎటువంటి ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేయాలని అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ గ్రాస్‌ని యూజ్ చేసి జ్యూస్‌ని కూడా ఎలా తయారు చేస్తారో కూడా చూద్దాం.